తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి నేటి వరకు ఒక కేసుని పట్టుకొని సాగదీస్తుందండి. అదే అందరికీ తెలిసినటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయం అండి. అరే బాబు, ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా, దేశానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వమైనా, ప్రతి ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది కామన్గా జరిగే వ్యవహారం. ఇది ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉండదు ఇక్కడ. ఇది హోంశాఖకు సంబంధించి పోలీస్ ఆఫీసర్లు వాళ్ళు చేస్తారు. ఇది కంపల్సరీగా ప్రతి గవర్నమెంట్లో జరిగే ఒక ప్రాసెస్. అది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందా, బీజేపీ ఉంటుందా, బీఆర్ఎస్ ఉంటుందా, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఈ వ్యవహారం అనేది జరుగుతుండే ప్రాసెస్. అరే ఇలాంటి ఒక లొట్టపీస్ కేసును పట్టుకొని కేసీఆర్ని అరెస్ట్ చేస్తా, కేటీఆర్ అరెస్ట్ చేస్తా, హరీష్ రావుని అరెస్ట్ చేస్తా, మొత్తంగా బీఆర్ఎస్ వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలు పంపిస్తామని చెప్పేసి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రగల్భాలు పలుకుతున్నాడో దీంట్లో నేను చెప్తున్నాను కదండి, ఏమి చేయలేరు ఎవరు కూడా. అది వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే ఒక డ్రామా లాగా నడిపే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు మొన్న కేటీఆర్కి నోటీసులు ఇచ్చారు, తర్వాత హరీష్ రావుకి ఇచ్చారు, తర్వాత సంతోష్ రావుకి కూడా నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు చూడండి, ఇక డ్రామాలో రక్తి కట్టించే విషయం ఏముంటుందంటే నెక్స్ట్ కంపల్సరిగా కవిత మరియు కవిత భర్తకి ఇస్తారండి. ఇక వీళ్ళిద్దరు ఇప్పుడు ఎవరి డైరెక్షన్లో పనిచేస్తున్నారు అందరికి తెలుసు కదా. ఇక కవిత భర్త వచ్చేసి అంటే అనిల్ గారు వచ్చేసి ఇక ఒక సినిమాటిక్ డ్రామాని పండిస్తూ మళ్ళీ అప్పుడు కూడా ఒక నాటకం చేస్తారేమో అనిపిస్తుంది, ఏడవడం అనే డ్రామాని. సో తిరిగి బీఆర్ఎస్ మీదనే విమర్శలు చేస్తారనేది ప్రజలందరికీ తెలుసు. ఇక ఈ డ్రామాని పట్టుకొని, ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని పట్టుకొని వచ్చే ఎలక్షన్లలో ఏమైనా మెజార్టీ సీట్లు గెలుపొందాలన్న ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఉంటే ఉండొచ్చు కాక, కానీ ఏది ఏమైనా ఈ కేసు ఒక కేటీఆర్ అన్నట్టు ఒక లొట్టపీస్ కేసుతో సమానం అనేది నా అభిప్రాయము. మున్ముందు కేసీఆర్ని కూడా విచారణ పిలిచే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటున్నారు. కానీ అరే బాబు, మీరు ఒక్కసారి కేసీఆర్ని టచ్ చేసి చూస్తే తెలంగాణలో ఏం జరుగుతుందనేది మేము చూపెడతాము. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి లొట్టపీస్ కేసులకి బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు ఎవరు భయపడారనేది నా అభిప్రాయం. ఇట్లు దినేష్ గంగసాని.